జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ కు సంబంధించి మీకందరికి కూడా ఒక మంచి శుభవార్తను అయితే తీసుకువచ్చిన. న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది. ఓకేనా మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ యొక్క నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ మరింతగా బలోపేతం చేసుకోవడం కోసం నెలలో ఒకసారి, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, తప్పనిసరిగా మన ఛానల్ కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద వచ్చేసి QR కోడ్ ఉంటుంది, కింద వచ్చేసి గూగుల్ పే, పేటిఎం ఆ నెంబర్లు ఉంటాయి. అలాగే కామెంట్ బాక్స్ లో అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకవేళ మీరు డబ్బులు పంపించే క్రమంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే అదే నంబర్ కు వాట్సాప్ ఉంటుంది. నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు నేను సమాధానం ఇవ్వలేకపోయినా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేస్తే తప్పనిసరిగా రిప్లై అయితే ఇస్తా. దయచేసి ఈజీగా తీసుకోవద్దు, ఎందుకంటే మీరు అందించేటటువంటి ఒక చిన్న సాయం మన ఛానల్ ను ముందుకు నడిపిస్తుంది. దయచేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి భావిస్తున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, దరిద్రుడి పెళ్లికి వడగళ్ల వాన అన్నట్టుగా ఉన్నది ప్రస్తుతం ఈ ఉగ్రవాద దేశం పాకిస్తాన్ పరిస్థితి. ఇప్పటికే పాకిస్తాను తీవ్రమైనటువంటి కష్టాల్లో మునిగిపోయి ఉంటే, ఇప్పుడు అదే పాకిస్తాన్ కు మరొక కష్టం అయితే వచ్చి పడింది. అదే సింధ్ స్వాతంత్ర పోరాటం. అసలు నిజంగా ఇది ఈ ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు ఊహించినటువంటి పరిణామం అని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు కూడా సింధు రాష్ట్రం మాదేనని, మాకు సింధు రాష్ట్రంతో ఏ గొడవ కూడా లేదని భావించేటువంటి పాకిస్తాన్ ఆర్మీకు ఇప్పుడు సింధు రాష్ట్రం నుంచి కూడా కొత్త కొత్త తలనొప్పులన్నీ కూడా మొదలైపోయినాయి. సరే, ఇక అసలు విషయానికి వస్తే, పాకిస్తాన్ లో మొత్తంగా 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఏది, మన దేశంలో ఒక పంజాబ్ రాష్ట్రం ఉన్నట్టే పాకిస్తాన్ లో కూడా ఒక పంజాబ్ రాష్ట్రం ఉన్నది. ఆ పంజాబు, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బెలూచిస్తాను, సింధు రాష్ట్రం, ఈ 4 రాష్ట్రాలు అనమాట. అయితే ఈ 4 రాష్ట్రాల్లో పాకిస్తాన్ పంజాబ్ వాళ్ళదే పూర్తిగా డామినేషన్ అయితే ఉంటది. అక్కడ పాకిస్తాన్ పంజాబ్ అంటే ఏదో మన దేశంలో పంజాబ్ రాష్ట్రంలో సిక్కులు ఉంటారు చూడు, అట్లా ఆ విధంగా ఉండరు. అక్కడ ఉండేదంతా కూడా ముస్లింలే. సరే, ఇక పాకిస్తాన్ మొత్తం మీద పూర్తిగా పాకిస్తాన్ పంజాబీ ముస్లింలదే ఆధిపత్యం. పాకిస్తాన్ సైనికులలో అధిక శాతం మంది సైనికులు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలే. ఇక పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులలో 50% మందికి పైగా పాకిస్తాన్ పంజాబ్ ముస్లింలే. అంతేకాకుండా పాకిస్తాన్లో ఉండేటటువంటి మొత్తం పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ల్యాండ్ లార్డులు, ధనికుల్లో అత్యధిక శాతం మంది ఈ పాకిస్తాన్ పంజాబీ ముస్లింలే ఉంటారు. చివరికి పాకిస్తాన్లో పాకి పనిచేసే పన్నోళ్ళు కూడా ఎక్కువ మంది ఈ పాకిస్తాన్ పంజాబీ ముస్లింలే ఉంటారు. అర్థమైందా? అంటే పాకిస్తాన్ పైన పూర్తి ఆధిపత్యం ఈ పాకిస్తాన్ పంజాబ్ ముస్లింలదే అన్నమాట. అంతేకాదు, పాకిస్తాన్లో అభివృద్ధి మొత్తం కూడా ఈ పాకిస్తాన్ పంజాబ్ లోనే జరుగుతూ ఉంటది. ఇక్కడ మీరు అభివృద్ధి అనుకుంటే ఏదో ఊహించుకుంటారేమో, అట్ట దయచేసి ఊహించుకోకండి. పాకిస్తాన్ లో మిగిలిన ప్రాంతాల కంటే ఎక్కువ అభివృద్ధి ఈ పాకిస్తాన్ పంజాబ్ లోనే జరుగుతూ ఉంటది. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ వచ్చేసి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అభివృద్ధి అనేది ఎట్టుంటుంది, ఏం ఉండదు. వాళ్ళకి ఏం కావాలంటే, వాళ్ళకి ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఈ మియా ముస్లింలను, అదేవిధంగా మయన్మార్ నుంచి రోహింగ్యా ముస్లింలను, వాళ్ళందరినీ ఆవిడ ఎందుకు తెప్పించుకుంటుంది? వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఓటు హక్కు కల్పించి, వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి, టయానికి ఇంత అది వాళ్ళు ముష్టి వేసినట్టు వాళ్ళ మొహాన్ని అది రేషను పడేసినారంటే ఏదో అవి తింటా బొత్తా ఉంటారు. వాళ్ళు ఏదో పిల్లల్ని ఇనుకుంటా, పందిగా తిన్నట్టు ఇనుకుంటా బొత్తా ఉంటారు. కాబట్టి వాళ్ళ ఓట్లు వేయించుకొని ఇంకా అధికారం కావాలా, ఇంకా ముఖ్యమంత్రిగా ఉండాలా, ఏమన్నా ఉంటే అవకాశాలు ఉంటే దోచుకుంటా, అదైతే దాచిపెట్టుకుంటా వాళ్ళకి పంచుకుంటా ఆవిడ ఉంటుంది. అంతేగాని ఆడ అభివృద్ధి ఉండదు. సేమ్ డిట్టో ఇక్కడ కూడా అంతే, అభివృద్ధి ఏమి ఉండదు. మిగతా వాటితో పోల్చుకుంటే గుడ్డి కంటే మెల్లమెల్లనట్టు ఏదో ఒక రవ్వ అంతే, అంతకుమించి ఇంకేమిలే. అర్థమైందా? అంటే ఇక మిగిలిన 3 రాష్ట్రాలైనటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, సింధు రాష్ట్రం, బెలూచిస్తాన్ రాష్ట్రాల్లో అభివృద్ధి అనే జాడే అసలు ఎతికినా కూడా కనపడదు. భూతద్దం పెట్టి ఎత్తుకోవాలా. అసలు అభివృద్ధి అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో కూడా పాపం వాళ్ళకైతే తెలియదు. అయినా వాళ్ళది పాపం అనాలనే కానీ అది వేరే విషయమా. అందుకే పాకిస్తాన్ పంజాబీ ముస్లింలు చూపిస్తున్నటువంటి పక్షపాతం మీద ఇప్పటికే బెలూచిస్తాన్ ప్రజలైనటువంటి ఈ బెలూచి రెబల్స్, అలాగే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజలైనటువంటి తెహ్రీక్ ఈ తాలిబాన్లు పాకిస్తాన్ ఆర్మీతో పోరాటాలు అయితే చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఈ లిస్టులోకి సింధు రాష్ట్రం అయితే వచ్చి పడింది. ఇప్పుడు సింధు ప్రజలు కూడా మాకు స్వతంత్రం కావాలని చెప్పేసి కోరుతా ఉండడం మనం ఇక్కడంతా కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఈ సింధు ప్రావిన్స్ లో ఉన్న వాళ్ళు కూడా మాకు ప్రత్యేక సింధు దేశం కావాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఆదివారం కరాచీలో దీనిపైన జరిగినటువంటి నిరసనలన్నీ కూడా ఇప్పుడు హింసాత్మక ఘటనలకు దారితీసినాయి. దీంతో అక్కడంతా కూడా గందరగోళమైనటువంటి వాతావరణం అంతా నెలకొనింది. ఇక పూర్తి వివరాలు లేకపోతే, సింధీ కల్చర్ డే సందర్భంగా
ఆదివారం కరాచీలో ఈ నిరసనకారులంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. ప్రత్యేక సింధు దేశం కావాలంటే డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. జిఏ సింధ్ ముత్తాహిదా మహాజ్ అనేటటువంటి సంస్థ ఆధ్వర్యంలో ఈ నిరసనలన్నీ కూడా జరిగినాయి. ఆజాదీ, పాకిస్తాన్ ముర్దాబాద్ అంట అక్కడ ప్రజలంతా కూడా నినాదాలు చేశారు. సింధు ప్రాంతానికి స్వేచ్ఛ కావాలంట పిలుపునిచ్చారు. 1947లో దేశ విభజన తర్వాత, అంటే మన భారతదేశ విభజన అయితే జరిగింది కదా, దేశ విభజన తర్వాత సింధు నదికి సమీపంలో ఉన్నటువంటి సింధు ప్రావిన్స్ ప్రాంతం పాకిస్తాన్కు వెళ్ళిపోయిన సంగతి మీకు కూడా తెలిసే ఉంటుంది. అయితే తాజాగా అక్కడ సొంత దేశం కావాలని చెప్పేసి ఇప్పుడు నిరసనలు చెలరేగడం ప్రాధాన్యత అయితే సంతరించుకునేది. మొదట సాంస్కృతిక వేడుకగానే ప్రారంభమయ్యి అది కాస్త స్వతంత్ర సింధు దేశ్ డిమాండ్తో కూడినటువంటి ఘర్షణగా మారిపోయింది. ఇక నిరసనకారులంతా కూడా ఆజాదీ అలాగే పాకిస్తాన్ ముర్దాబాద్ అంట నినాదాలతో కరాచీ వీధులను హోరెత్తించేశారు. భారీగా నిరసనలు చేస్తున్న వాళ్ళను ఈ అధికారులంతా కూడా వాళ్ళ మార్గాన్ని మళ్లించడంతో అవంతా కూడా ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకైతే దారితీసినాయి. దీని ఫలితంగా కరాచీలో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడి, అదే విధంగా విధ్వంసం జరిగింది. పోలీసులకు నిరసనకారులకు మధ్యన ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. భారతదేశంలో సింధు ప్రాంతాన్ని కలపాలని చెప్పేసి వాదించేందుకు అక్కడ పెద్దగా ఒక రాజకీయ ఉద్యమం అయితే లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి పలు సంస్థలు సింధు ప్రాంతానికి స్వయం ప్రతిపత్తిగా లేదా స్వతంత్ర సింధు దేశంగా ఏర్పాటు చేయాలని అయితే కోరుతున్నాయి. బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఈ సింధు ప్రాంతం ప్రత్యేక పరిపాలన ప్రాంతంగా ఉండిందనమాట. దేశ విభజన తర్వాత పాకిస్తాన్లో ఈ ప్రాంతం అనేది కలిసిపోయింది. అంటే 1967లో మొదటిసారిగా సింధు దేశ్ కావాలనే డిమాండ్ అయితే వచ్చింది. ఇకపోతే 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయిన తర్వాత కూడా ఈ ఉద్యమం మరొకసారి అయితే తెర మీదకి వచ్చింది. సింధు నాగరికతతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చారిత్రక అలాగే సాంస్కృతిక సంబంధాలన్నీ కూడా ఉన్నాయి. 1952లో జరిగినటువంటి బెంగాల్ భాషా ఉద్యమం స్ఫూర్తితోనే ఈ సింధు దేశ్ ఉద్యమం అనేది మొదలైందనమాట. ఇక మొన్న ఈ మధ్యన రీసెంట్ గా మన రాజ్నాథ్ సింగ్ గారు సింధ్ సమాజ్ సమ్మేళన సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలు వాళ్ళకు మద్దతుగా నిలబడినాయన్నమాట. ఇంతకు ఆయన ఏం మాట్లాడినాడంటే, నా తరంలోని చాలా మంది సింధీ హిందువులు విభజన తర్వాత సింధును పాకిస్తాన్లో కలవడాన్ని పూర్తిగా అంగీకరించలేదని చెప్పేసి ఆయన అయితే గుర్తు చేశారనమాట. సింధ్ అలాగే భారతదేశాల మధ్య ఉన్నటువంటి సాంస్కృతిక అలాగే నాగరికత సంబంధాలను ఆయన ప్రస్తావిస్తా సింధు మళ్ళీ భారత్కు తిరిగి రావచ్చని కూడా రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి పరోక్ష వ్యాఖ్యలు ఇప్పుడు ఈ సింధు దేశ్ డిమాండ్కు బలం అయితే చేకూర్చాయి. అంటే మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి ఒకే ఒక ప్రసంగంతో ఏకంగా సింధు రాష్ట్రం కోసం ఒక ఉద్యమమే ప్రారంభమైందనమాట. అర్థమవుతుందా? అదేదో చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళ సామెత, అగ్నికి ఆజ్యం పోసినట్టు అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అట్టగా ఇప్పుడు మన రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు దీని అమ్మాడు దుమ్ము దుమ్మారం లేపుతున్నాయి. అట్నే అట్ట జరుగుతుంది కథ. చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్లకు కాశ్మీర్ కావాలన్నా దీని అమ్మ ముక్కల వాళ్ళ పాకిస్తాన్ ఏమంటారా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.